అంట వైవి సుబ్బారెడ్డి అప్పటి చైర్మన్. విజిలెన్స్ అడిగిన వివరాలు విజిలెన్స్ అడిగినట్టుగా సమాధానం ఇస్తాము ఇప్పుడు కూడా ఇస్తానండి దీంట్లో. అసలు సబ్జెక్ట్ ఏంది? జంతు కొవ్వు కలిసిందని, జంతువుల కొవ్వు కలిసినటువంటి ఆయిల్ ను వాడారని మీరు తప్పుడు ఉన్మాద చర్యలుగా వ్యవహరించారు. నెయ్యి కల్తీ అయిందని నెయ్యి ప్రధాన ఆరోపణ సార్. యానిమల్ ఫ్యాట్ కలిసిందని. కల్తీ వేరు, మళ్ళీ యానిమల్ ఫ్యాట్ వేరు, చాలా డిఫరెన్స్ ఉంది. కల్తీ అంటే దాంట్లో డాల్డా కలవచ్చు, డాల్డా కలిసినా తప్పే, వనస్పతి మీద డాల్డా అది కలిసినా తప్పే. మీరు జంతువుల కొవ్వు అనేటటువంటి మాటలు మాట్లాడారు కాబట్టి మీరు సమాధానం చెప్పకపోయినా పర్లా, మీరు అడిగినట్టు నేను సమాధానం చెప్పండి. ఈ జంతువుల కొవ్వు అనే దాని మీద వాళ్ళు మొత్తం సైడ్ చేస్తారు. ఇప్పుడు ఏంది దాని మీద ఆన్సర్ చెప్పట్లే వాళ్ళు. సరే పర్లేదు, వాళ్ళు విధానం అంత కాబట్టి వదిలేద్దాం. ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళే క్వశ్చన్లు ఏమంటారు, రివర్స్ టెండరింగ్ లో L1 గా వచ్చినటువంటిది ఇంకా మీరు తగ్గించవచ్చు కదా, L2 కి ఎందుకు ఇచ్చారు అంటారు. 320కి మళ్ళీ ఎందుకు సప్లై చేస్తున్నారు, వీళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్లోనే 2015 జూన్ లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే KMF అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 324 రూపాయలు కోట్ చేసింది. నందిని KMF కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. తర్వాత అదే గోవింద మిల్క్ 276 రూపాయలు కోట్ చేస్తే గోవింద మిల్క్ వెళ్ళింది. అప్పుడు 3 సంవత్సరాలు అంటే దాదాపుగా 6 టెండర్లలో నందిని పాల్గొన్నా కూడా రాలే వాళ్ళకి. అంటే ఇది 6 నెలలకు ఒకసారి వచ్చేటటువంటి టెండర్లు. ఇది ఎవరికో ఇష్టం ఉన్నట్టుగా ఇచ్చేటటువంటిది కాదు. 6 నెలలకి టెండర్ ప్రక్రియ ఎవరు పార్టిసిపేట్ చేస్తే L1, L2, L3, L5 గా ఇప్పుడు 5 కంపెనీలు ఇప్పుడు సప్లై చేస్తున్నాయి. దీంట్లో మీరు అన్నట్టుగా యానిమల్ ఫ్యాట్ సప్లై చేస్తున్నట్టుగా మీ దగ్గర ఎవిడెన్స్ ఏంది? అంతకుముందు మేము ఉన్నప్పుడు చేశారన్నట్టుగా మీ దగ్గర ఎవిడెన్స్ ఏందనేది అడుగుతున్నాం. దీనికి కాకుండా మీరు వాళ్ళకి ఎందుకు కట్టబెట్టారు, పరాక్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పరాక్ ఉంది, తీసేది ఎవడొద్దన్నాడు మీకు? తీసేసేయండి. మేమేదో పరాక్కి సొంతం కట్టిపెట్టింది. ఇక్కడ ఎవరు సొంతంగా ఎలా కట్టబెట్టడానికి ఉండదు. ఇదంతా టెండర్ల ప్రక్రియలో ఎవరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి వస్తుంది. నందిని కూడా పార్టిసిపేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు L3 గా వచ్చినా కూడా ప్రభుత్వం 20% వాళ్ళకి ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3 సంవత్సరాలు నందినికి ఎందుకు ఇవ్వాలా? KMF పెద్ద తోపు తురుము అయ్యే కంపెనీ పార్టిసిపేట్ చేయకుండా ఇచ్చారంటున్నారు. ఎక్కడ చూపిస్తున్నాడు ఇప్పుడు రెండు పరాక్? ఇప్పుడు నిన్న ఈవో ఏం చెప్తున్నాడు, మాకు ఇప్పుడు నెయ్యి సరఫరా కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి మేము పలానా సంస్థలకు ఇప్పుడు ఇచ్చేస్తున్నాం, అందరిని పిలిచి ఇచ్చేస్తున్నాం అన్నాడు. మరి ఆ రోజు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇచ్చారేమో. అది ఆయన ఏ సంవత్సరం చెప్తాడు తెలియదు. అసలు సింపుల్ ఇది మీరు ఇంకోటి జరిగిందా ఇంకోటి జరిగిందా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇదిగోండి సార్, ఇప్పుడు లడ్డులో పొగాకు వచ్చింది, దీని మీద డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్నగా మొన్న 19వ తారీఖు తిరుమల వెళ్ళారు, 20వ తారీఖు దర్శనం చేసుకుంటే ఇదే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దొంతి పద్మావతి వాళ్ళ బంధువులతో కలిసి వెళ్ళింది. వాళ్ళ బంధువులు దాంట్లో రాలా, ఈ ఒక్క దాంట్లో వచ్చింది. ఇదిగోండి విత్ వీడియో, ఇటు అన్ని పేపర్లో వచ్చింది. ఈ పొగాకు వచ్చింది ఎవరి హయాంలో? రాజీనామా చేయాలిగా సీఎం, డిప్యూటీ సీఎం దీక్షలు చేసి ధర్నాలు చేసి మొత్తం వెళ్ళి పగలగొట్టాలి కదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు వీటి మీద డిస్కస్ చాలా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ వీటి మీద డిస్కస్ చేద్దాం. విద్యాసాగర్ గారు దాని మీద డిస్కషన్ విద్యాసాగర్ గారు వీటన్నిటి మీద చర్చకు సిద్ధము. కానీ